లోక్సభలో డీలిమిటేషన్ అంశంపై జరుగుతున్నటువంటి చర్చ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజ్యాంగ వ్యతిరేకం, మూర్ఖత్వం, తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసినట్టుగా భావించాలా? దీన్ని నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఏమాత్రమైనా రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్య స్ఫూర్తి పైన, తెలంగాణ ఉద్యమం పైన ఒకవేళ కనుక గౌరవం ఉన్నట్టయితే వెంటనే తేజస్వి సూర్యను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలి. అండ్ బీజేపీ షుడ్ మేక్ ష్యూర్ దట్ తేజస్వి సూర్య టెండర్స్ an unconditional apology to the people of Telangana and also to the parliament. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. అది భారత పార్లమెంటు ఆర్టికల్ 3 ద్వారా ఏర్పరచబడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం, బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన జరిపినట్టుగా భారత పార్లమెంట్ జరిపింది అని చెప్పి బ్రిటిష్ వాళ్లతో భారత పార్లమెంటును, భారత ప్రభుత్వాన్ని పోల్చడం అనేటువంటిది ఇది ముమ్మాటికి నేరం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టే, పార్లమెంట్ను అపహాస్యం చేసినట్టే. అండ్ దట్ టు బీయింగ్ ఏ లర్నెడ్ ఎంపీ, రూలింగ్ పార్టీకి చెందినటువంటి ఎంపీ ఈ రకంగా పార్లమెంటును, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే రీతిలో మాట్లాడటం, తులనాటం, బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం అనేటువంటిది క్షమించరాని నేరం. ఆయనను వెంటనే పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయించాలా, ఆయనతో అన్కండిషనల్ అపాలజీ చెప్పాలా, ఆయన పైన తగు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా శిక్ష పడే విధంగా తగిన కేసులు ఆయన పైన నమోదు చేయాలా అని చెప్పని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. ఎంత ధైర్యం భారతీయ జనతా పార్టీకి! గతంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చాలా సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదో తల్లిని కోసి ముక్కలు చేసిండ్రు, తల్లి నుండి పిల్లను వేరు చేసిందని చెప్పని, లేకపోతే పార్లమెంట్ లో తలుపులు బంద్ చేసి ఏదో తప్పుడు పని చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన పలు సందర్భాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడినారు. పరాకాష్ఠగా ఇవాళ పనిగట్టుకొని ఇవాళ తేజస్వి సూర్య మాట్లాడటం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ వైఖరా, తేజస్వి సూర్య వైఖరా? ఎందుకింత అక్కసు వెళ్ళగక్తా ఉన్నారు తెలంగాణ ప్రజల పైన, తెలంగాణ ఉద్యమం పైన? తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. తేజస్వి సూర్య వ్యాఖ్యలు లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని చెప్పని అంటారు. దిగజారుతున్నటువంటి ఒక బీజేపీని పూర్తిగా కూడా బొందబెట్టడం కోసం ఇటువంటి ఒక వ్యాఖ్యలు తేజస్వి సూర్య చేసినట్టుగా భావిస్తా ఉంది. ఈ గడ్డ మీద బీజేపీకి స్థానం లేదు అన్నట్లుగానే తేజస్వి సూర్య వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. వెంటనే ఆయన పైన చర్యలు తీసుకోవాలా, ఆయనను సస్పెండ్ చేయాలా, బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమార్పణ చెప్పేటువంటి ఒక చర్యలు చేపట్టాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే అమరవీరుల త్యాగాలు, బహుశా ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి అతిపెద్ద ప్రజా ఉద్యమం కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. వేల మంది బిడ్డలు బలిదానాలు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చేటువంటి ఒక తీరు అత్యంత దుర్మార్గమైనటువంటిది, హేయమైనటువంటిది. దీన్ని సభ్య సమాజం అంతా కూడా నిర్ద్వందంగా ఖండించాలా, తేజస్వి సూర్య వ్యాఖ్యల పైన తిరుగుబాటు చేయాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దురదృష్టం ఏంటంటే ఇంత చిల్లర మాటలు తేజస్వి సూర్య మాట్లాడుతుంటే పార్లమెంట్ లో బొమ్మల లెక్క కూర్చున్నటువంటి ఒక తెలంగాణ ఎంపీలను చీము నెత్తురు లేదా? మీరు తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరుల త్యాగాన్ని అవమానపరిచే విధంగా తెలంగాణను పాకిస్తాన్తో పోల్చేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డప్పుడు మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మీరు ఒక బానిస అన్నట్టుగా ఇవాళ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించలేదు అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. మీ మౌనం తెలంగాణ ఆత్మగౌరవం మీద తేజస్వి సూర్య చేసిన దాడి కంటే కూడా ఎక్కువ. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై ఎజెండాలు పక్కన పెట్టి కొట్లాడిన విషయం గుర్తులేదా ఎంపీలు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు బెల్లం కొట్టిన రాళ్ల లెక్క ఎట్లా కూర్చుంటారు అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు కూడా తెలంగాణ ప్రజలకి, వాళ్ళ సిట్టింగ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలకు క్షమార్పణ చెప్పాలా. మీ బాధ్యతారాహిత్యానికి, మీ చేతగానితనానికి, మీ అర్థం పర్థం లేని మౌనానికి మీరు తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి జరుగుతుంటే
మీరు వంచనకు గురి చేసినట్టుగానే భావిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.